ఏమండి? ఈ మధ్యన పాలకొల్లు పాస్టర్లందరూ కూడా ఒక వ్యక్తిని తృణీకరించేసారు. అంటే "రేయ్! రాడానికి వీల్లేదు. నువ్వు వచ్చావు మొత్తం గలిబిలి చేత్తన్నావు, గారడీ చేత్తన్నావు" అంటే ఇంకా ఆళ్ళని వద్దంటే ఈళ్ళు, వాళ్ళు మాటలు, పోలీసోళ్ళ రంగప్రవేశం. ఏవండీ? అడ్డుకున్నారు. మంచిదే కదా! ఒక తప్పుడు బోధకుని అడ్డుకోవాలి. అడ్డుకోకపోతే ఎలా? ఒక తప్పుడు వ్యక్తి వచ్చి మీ సంఘాలను పాడు చేస్తుంటే ఏంటండి వదిలేస్తారా ఆడిని? ఎలాగ వదిలేస్తారు? కరోనా వచ్చిందండి. ఏం చేస్తారు? మాస్కులేసుకోండి. ఏవండీ ఎవడో కరోనాతో వచ్చారంటే ఇంట్లోకి రానిస్తారా మీరు? ఆ! రానివ్వరు. ఎయిడ్స్‌తో ఉన్నాడు. రానివ్వరు. జబ్బు కలిగినోడిని మీ దగ్గరికి రానివ్వలేనప్పుడు, ఈ దొంగ బోధన తీసుకొస్తున్న వాళ్ళని మీ ఊరికెందుకు రానిస్తున్నారండి? మీ ఊర్లకు కాదు కదా! మీ ఇళ్లలోనికి కాదు కదా! మీ పట్టణాల్లోనికి కాదు కదా! అసలు మొత్తం మీ దరిదాపుల్లోకి రానివ్వకండి వాళ్ళని. మంచి పని చేశారండి వాళ్ళు. దొంగలైన వాళ్ళందరినీ కూడా ఇలాంటి వాళ్ళు వస్తే మా సంఘాలు చెడిపోతాయని పాలకొల్లో వాళ్ళందరూ ఏకమైపోయారండి. పాస్టర్స్ ఫెలోషిప్ అందరూ వెరీ గుడ్. ఒక మంచి కోసం వాళ్ళు నిలబడ్డారు. ఎందుకంటే గారడీ. ఏమనంటే పేర్లు చెప్పడాలు ఏమంటే ఈరోజంతా ఒక ట్రాన్స్‌లో ఉన్నారు. జనమంతా ఏంటంటే స్వస్థతా వరాలు. నేను అది చేత్తాను, ఇది చేత్తాను, పేర్లు పెట్టి పిలుస్తాను. నీలో ఈ జబ్బుంది, ఆ రోగం ఉంది. ఎందుకీ గిమ్మిక్కులు? ఎందుకీ మ్యాజిక్కులు? ఎందుకీ గారడీలు? ఈ గారడీలు చేస్తున్నోళ్ళు గారడీ వాళ్ళని మీ ఊర్లకు రానివ్వకండి. ఐ అప్రిషియేట్ ఆ పాస్టర్స్, ఆ సేవకుల మండలిని గాని, ఆ సేవక సదస్సు వాళ్ళందరిని కూడా నేను అప్రిషియేట్ చేస్తున్నాను. ఎందుకో తెలుసా? ఎవరినైనా తప్పుడు బోధ చేసేవాళ్ళని ఎవరిని రానివ్వకండి. ఎందుకంటే అలా రానిచ్చారా? ఇక్కడ దేవుడు అంటున్నాడు, శుభమని వానితో చెప్పు వానికి వాని దుష్టక్రియల్లో నీకు కూడా షేర్ వచ్చేస్తది నాయన అన్నాడు. మీకు షేర్ కావాలా తల్లి? నీకు షేర్ కావాలా? ఎందుకమ్మా ఆళ్ళు తప్పుడు బోధ చేస్తుంటే నీకెందుకు ఆ వాటా? వద్దు. ఇలాంటి దుర్మార్గుల వాటా మనకొద్దు.